హనుమంతుడు ఎంతటి బలవంతుడంటే మహాభాగవతంలో ముగ్గురికి గుణపాఠంలా మారాడు. ఒకరోజు శ్రీకృష్ణుడితో సత్యభామ సుదర్శన చక్రం మరియు గరుడ వాహనం మాకు మేమే సాటి అని కృష్ణుడితో చెప్పుకున్నారు. వీళ్లకు గుణపాఠం నేర్పాలని గరుడిని పిలిపించి హనుమంతుని దగ్గర వెళ్లి మీ సీతారాములొచ్చారని తీసుకురమ్మంటాడు. సుదర్శన చక్రాన్ని నువ్వు వాకి దగ్గర ఉండి లోనికి ఎవరు రాకుండా చూసుకోమన్నాడు. గరుడ హనుమంతుడుకు సీతారాముల విషయం చెప్పగానే ఆనందంతో నిలబడి మీరు వెళ్ళండి నేను వస్తాను అనగా నువ్వు రావడానికి సమయం పట్టొచ్చు, నా పైన కూర్చుంటే అలా తీసుకెళ్తాను అనగా లేదు మీరెళ్ళండి నేను వస్తాను అని హనుమంతుడు చెప్పగా గరుడు అక్కడ నుంచి సెలవు తీసుకుంటారు. హనుమంతుడు రాముని రూపంలో ఉన్న కృష్ణుడిని చూసి ధన్యుడిని ప్రభు అనగా నిన్ను వాకిలి దగ్గర ఎవరు ఆపలేదా అంటే ఏదో చక్రం ఆపింది, ఎంత వేడుకున్నా వినిపించుకోలేదు, పట్టుకుని మింగేశాను అంటాడు హనుమంతుడు. పక్కనున్న సత్యభామను చూసి ఎవరి చెలికత్తే నేను రావడం ఆలస్యమై అమ్మవారు వెళ్లిపోయారా అనగానే ఇప్పుడే గరుడ వచ్చి ఇంతలోనే ఎలా వచ్చావు అని అడిగితే సుదర్శన చక్రం నన్ను బయటకు తీయండి, ఇంతటి పరాక్రమవంతుడిని చూడలేదు అనగా సత్యభామకు తెలుస్తుంది నాకంటే సీతనే అందంగా ఉంటుందని. అలా హనుమంతుడి ద్వారా ఆ ముగ్గురి గుణపాఠం నేర్చుకుంటారు.